హాయ్, ఎలా ఉన్నారు? మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎవరు అనే షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. చూసే ముందు ఒక చిన్న మాట. ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం. మా కష్టం ఇంత అని మేము చెప్పలేం, కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. నా మీద ప్రేమ ఉంటే, నేను చేసే పని మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కోళ్లు చస్తున్నాయి గాని కోరిక చావడం లేదు. సంవత్సరానికి 7,20,000 కోళ్లు, రోజుకు 2,000, గంటకు 80. ఇన్ని కోళ్లు తిన్నా కోరిక చావడం లేదు, ఆకలి తీరడం లేదు. మీ పని మీరు శ్రద్ధగా చేయండి, నా కడుపు నింపండి. ఇక అందరూ వెళ్ళండి, ఒక్క లూఫా తప్ప వెళ్ళండి. ఏ లూఫా, నీ ప్రాంతం నుండి చాలా కోళ్ళు ఇవ్వాలి, కానీ నీ వల్ల కావడం లేదు. ఇదే జరిగితే నీకు నాశనం తప్పదు. లేదు గురుగారు, ఈ రోజు ఖచ్చితంగా 3 కోళ్ళు ఇస్తాను కాదు, ఇవ్వాలి. నువ్వే వెళ్తావో గ్రద్దనే పంపుతావో నీ ఇష్టం. ఉదయం కాగానే మొదలు పెడతాను గురువుగారు, మాటిస్తున్నాను. గుర్తుంటుందని కొట్టాను, మాట తప్పితే నా అసలు రూపం చూస్తావు. అప్పుడు ఒక అక్క వచ్చి నా కట్లు విప్పి నన్ను హాస్పిటల్ చూపించి నేనున్నానని ధైర్యం చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా జీవితం అంతా అలాగే ఉంటాడనుకున్నాను. ఇంతలోనే వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎవరు ఎవరు నిర్మాతెవరు, ఎవరు ఎవరు కెమెరామెన్ ఎవరు, గీతం మ్యూజిక్ ఎవరు, కథా డైరెక్షన్ ఎవరు, స్టార్ట్ కెమెరా యాక్షన్. అసలెవరు ఎవరు ఎవరు ఈ కథకు నాయకుడెవరు. మన పిల్లలు ఒకరినొకరు కొట్టుకోకుండా చక్కగా కలిసి ఉంటారు కదా దివ్య? పిల్లలంటేనే ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు, కానీ వారిని క్రమపరిచిన అలాంటి తల్లులు కూడా ఉంటారు. మా త్యాగం కనపడదు మీకు. మీ త్యాగం కనబడింది, కానీ ఫ్లైట్లో లగేజ్ బరువు ఎక్కువ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఫ్లైట్లో లగేజ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదిగో మీ డాడీ ఫోన్. హలో డాడీ. ఏం చేస్తున్నారమ్మా? ఏముంది డాడీ, సర్దడం మొదలు పెట్టాను. ఫ్లైట్ రేపు మధ్యాహ్నమే కదా, ఉదయానికల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలని డాడీ. ఫోన్ మాట్లాడటం అయిందా? లేదండి, డాడీ కదా, కొంచెం టైం పడుతుంది. సరే, కేదార్ అని వస్తున్నాడు, కలిసి వస్తాను. ఎవరైనా ఫోన్ చేస్తే 1 గంటలో ఫోన్ చేస్తానని చెప్పు. రేపు వెళ్ళిపోతున్నారు కదా, పిల్లల్ని ఈ రోజు ఇంటికి పంపించచ్చు కదమ్మా. మీ అల్లుడి గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు డాడీ, మీరు వచ్చి తీసుకెళ్తారా? సరే వస్తాను, రెడీ చేసేసమ్మా. పాలు బాటు బండిలో వదిలేసి వచ్చేసావు. ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు, పాయసం వండాలి సార్, అందుకే త్వరగా వెళ్ళిపోదామని. అలా పుట్టినరోజు అంటే పాయసం అంటుండు. ఎవరయ్యా చేసులు వదిలేసిన ఆవిడ, ఇప్పుడు చేసుకోబోతున్నావుడా? సర్లే, మగవాళ్ళ పట్టుకో, నిన్ను చూస్తేనే నీ కష్టాలు అర్థమవుతున్నాయి. సర్లే, నేను ఉన్నాను కదా, కంగారు పడుకో. ఇంతకు ముందు అందరు ఇలాగే చెప్పారండి, సంవత్సరం నుంచి ఎవరిని పంపినా సంతకం పెట్టడం లేదు. ఒక ఆయన చెప్పారు, మీరు వెళితే సంతకం పెట్టేస్తుందని. అయినా నా గురించి నీకు పూర్తిగా తెలియదు కదా. మొదలు పెట్టాడు. నా గురించి చెప్పాలంటే రోజులు పడుతుంది. మా మొత్తం బూటు కలుతోటి తన్నాడు. మా తాత లేచి పంచి కడితే
అందరి ప్యాంట్లు తడిచిపోయి మా నాన్న నన్ను మా అన్నని భుజాల మీద ఎక్కించి తీసుకెళ్తా ఉంటే దేవుడు వస్తున్నాడు అనేవారు. మీ నాన్న పేరే దేవుడు, దేవుడు వస్తున్నాడు కానీ దైవం వస్తుందంటారా? అంటే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు నీ గురించి చెప్పు. ఇంకా నా గురించి చెప్పాలంటావా? నీ గురించి నువ్వే చెప్పాలి. నీ తాత నీ నాన్న కొంచెం నిజాయితీ పరులు. ఎప్పుడే తీర్పు చెప్తావు నీకే తెలీదు. నా పేరు కొడవలూరు కృష్ణ, అందరూ బుల్లెడు కృష్ణ అంటారు. కృష్ణ కాదురా, కషాయాన్ని పెట్టవలసిన నీ పేరు. నేను చేసిన సెటిల్మెంట్లు, నా విజయాలు, నా వ్యూహాలు మామూలుగా ఉండవు. అవన్నీ నాకు తెలుసండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మా ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లు, ఎకరం పొలం నా పేరు మీదకి వచ్చేలా చేయండి. ముఖ్యంగా విడాకుల పేపర్ల మీద నేనంటే తనకు ఇష్టం లేదని సంతకం పెట్టాలి. చచ్చినా సంతకం పెట్టే రకం కాదు. ముందు మనిషి అండి, సంతకం పెట్టించడం చాలా కష్టం. నా గురించి తెలుసన్నావు కానీ నీ పూర్తిగా తెలీదు. ఆస్తి గొడవ పెళ్లి గొడవ అన్నా కాబట్టి చెబుతున్నా. మీ ఊర్లో కృష్ణ గారిని అడుగు, ఈ బుల్లెడు కృష్ణ గురించి ఎన్ని గొప్పలు చెప్తారో. నా బాల్యం, నా యవ్వనం, నా వ్యాపారాలు అన్నీ ఆయనకి బాగా తెలుసు. ఎవరికి తెలియదు నీ గురించి? అంతా నేర చరిత్రే కదా. వాళ్ళింట్లో నేను ఒక సెటిల్మెంట్ చేశాను. పప్పులు ఇడిపోయిన ఒక్కొక్కడికని ఊళ్ళో అందరికీ అప్పుడు తెలిసింది. అంత పెద్ద సిరిపాది చెప్పాలంటే. అవును, సపోక తెలియకుండా బనే లాగేస్తావు. మళ్ళీ నువ్వే గొప్పలు చెప్పుకుంటున్నావు. నేనేం చేసినా తెలుసుకోవడానికి 3 నెలలు, తేరుకోవడానికి 6 నెలలు, చెట్టు అవడానికి 1 సంవత్సరం పట్టుద్ది. నేను వెనకావడున్నాడో తెలుసా? మహారాష్ట్ర ఘోర విమాన ప్రమాదంలో టీవీ ఆఫ్ చేయి, అక్కడ గొడవ మనకెందుకు? కంగారు పడుకో, రోజు దేవుడు చూస్తాడు నీ సంగతి. ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది మేక్కి. ఇదిగో పొలమేమో 60 లక్షలు, ఇల్లేమో 40 లక్షలు, అందులో 10 లక్షలు నాకు ఇవ్వాలి. 10 లక్షలా? నీకు తెలియదు కదా, ఈ పెద్ద మనిషికి 10 లక్షలు లేని ఎసరెట్టుడు. 10 లక్షలు అయితేనే నేను చేస్తా. అది నా సెంటిమెంట్. లేదంటే నీ పిల్లల్ని సపోర్ట్గా నిలబడతాను. ఇస్తానులేండి. ఆ ఇల్లు పొలం నేను కొనుక్కుంటున్నట్టు నా పేరు మీదకి రావాలి. ముఖ్యంగా విడాకుల పేపర్ మీద సంతకం పెట్టాలి. అవసరమైతే ఇంకో 5 లక్షలు ఇస్తాను. మనిషిని తెలియకుండా లేపేసినా పర్వాలేదు. సర్లే. ఏయ్ అమ్మాయి అది చదువుకుంటానండి. సర్లే చదువుకోని. ఏయ్ లక్ష్మక్క, అంత వినేసావా? ఇని మట్టుకు ఏం చేస్తావులా? 2 కాళ్ళు వేసి చూస్తాం తప్ప. నువ్వు నీ అమ్మ చేసిన అన్నయ్య ఎవరికి తెలియదురా. జరగబోయేదంతా చూస్తాను రా, కంగారు పడుకో. అమ్మా దొరబాబు లేడా? మీ దగ్గరికే వచ్చారన్నయ్య. నేను ఫోన్ మాట్లాడుతున్నానని ఫోన్ వదిలేశారు. సైట్ డాక్యుమెంట్లు కూడా తీసుకొచ్చాడంటమ్మా. ఏవో కాగితాలు పట్టుకొచ్చారన్నయ్య. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నారా? అవే సర్దుతున్నానన్నయ్య. సరే ఉంటాను. చిన్నబాబు డ్యాన్స్ సీట్కి వెళ్ళొద్దాం రా. లరా బయటికి. నేను అమ్మను ఇవ్వను. మా పుట్టిన దగ్గర నుంచి తెచ్చుకున్న పొలం అది. బ్రతకడానికి నా బిడ్డలకున్న ఆధారం అదే కదా. 2 ఆడపిల్లలేనని వదిలేసిపోయాడు. ఉన్నామో పోయామో అని పట్టించుకున్నదే లేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పొలం మీద డబ్బులు కూడా పట్టుకుపోతాడు. ఏ ఆడపిల్లలు అక్కలేనడికి వాళ్ళ ఆస్తి కావాల్సి వచ్చిందా? సంతకం పెట్టకపోతే మెడ పట్టుకుని పెట్టించమన్నాడు. ఆడదానం అని ఒక అవకాశం ఇస్తున్నాను. ఇలా వేధిచ్చావనుకో పోలీస్ కేసు పెడతాను. అమ్మో భయవేస్తుంది. ఏరా భయపడు. భయం ఏరా బాగా భయపడ్డానా? నీ కేసు పెట్టడానికి వెళ్ళటం తెలుసు. ఈ ఊర్లో ఎవరి మీద కేసు ఫైల్ చేయాలని చెయ్య నాకు ఫోన్ చేస్తాడు, నీకు తెలీదు. ఫోన్లో వీడియో తీరా. ఇదిగో వీడియో తీస్తాడు, నీ చేతనం చేసుకో. చుట్టుపట్టు ఏదించానో చెయ్యక చెప్పు. ఆ వీడియో డిలీట్ చేయకపోతే నన్ను అడుగు. చెయ్య బావా, దీని ఆస్తి బలవంతంగా నేనే లాక్కుంటున్నా. విడాకుల పేపర్ మీద సంతకం కూడా పెట్టిస్తాను. ఇప్పుడు నీకు పట్టంతం తెలిస్తే నాకు తప్పించుకుంటాం తెలుసు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని పంపుతాడయ్యా? నన్ను నా పిల్లల్ని బ్రతకనివ్వడా?
కంటి నిండా నిద్రపోయి సంవత్సరం అయింది. నాలాంటోళ్ళు వేరు, నేను వేరు. ఏయ్, ఆ వీడియో ఈ అమ్మాయి నంబర్కి పెట్టరా. నేను అనుకున్నది జరగకపోతే నేనేం చేస్తానో నీకే బాగా తెలుసు. ఏం చేస్తావు? నిందలు వేస్తావు అంతే కదా. ఇప్పుడు పడట్లేదు అనుకుంటున్నావా నిందలు? ఇదిగో ఇక్కడ చూసే వాళ్ళందరూ నిందలు వేసేవాళ్ళే. నా భర్త వెళ్ళిపోయిన దగ్గర నుంచి అయిన వాళ్ళే నిందలు వేస్తున్నారు. నేను అందరిలాగా కాదు, నీ మీద నిందలు వేను, నీ పిల్లల మీద నిందలు వేస్తాను. పాపం చిన్న పిల్లలు అనుకుంటా. అయ్యో దేవుడా, నన్ను నా పిల్లల్ని కాపాడయ్యా. అమ్మో, ప్రార్థన చేసేస్తుండ్రు అక్కయ్యో. ఇప్పుడు దేవుడు వచ్చేస్తాడా, మనల్ని చంపేస్తాడు. పాత సినిమాలో హీరోలాగా గుర్రం మీద వస్తాడా, లేదు కొత్త సినిమాలో హీరోలాగా బుల్లెట్ మీద వస్తాడా? మీ దేవుడు వస్తానని చెప్తాడు కదా, అలా మేఘల మీద వస్తాడా? బుల్లెట్ మీద అయితే నేనే దేవుడు రోయ్. ఏ దేవుడు రాడురా, చిన్న దేవుడిని పంపుతాడు. ఎవరు గురుగారు చిన్న దేవుడు? ఇంకెవరా, దేవుడు కట్టేసి కొడతాడు, తిప్పుకోలేకపోయాడు కదా. సేమ్ అలాగే ఆ రోజు చెట్టు కట్టేసి కొడతా ఉంటే తిప్పుకోలేకపోయాడు చూడు, ఆడు. ఏం పేరాడిది? ఓహో, దొరబాబా. దొరబాబా? చిచ్చి ఏం పేరే చండాలంగా. నన్నేమైనా అను, నా తమ్ముడు మాత్రం ఏమనకు. అయ్యి బాబో, ఏమనకండ్రా, తోడబుట్టిన తమ్ముడు. మరి తోడబుట్టినాడు కాకపోయినా అంతకన్నా ఎక్కువ. చెప్పేవాళ్ళు ఎల్లమ్మ సోది. కాపాడటానికి వస్తాడు, ఎంతమందిని కాపాడలేదు. అవన్నీ నీకేం తెలుస్తాయి? నాశనం చేయడం ఒకటే తెలుసు. ఎక్కువ మాట్లాడితే నీ చెప్తే గాల్లో వచ్చేస్తాడు నీ తమ్ముడు. అవును, వస్తాడు. అబ్బా, నీ గొంతు పట్టుకుపోయేలాగా వస్తాడా? ఎవరు వస్తాడు నీ కాపాడటానికి? ఎవరొస్తారు నిన్ను కాపాడడానికి? కనీసం నీ మెడ ఇచ్చాననుకో, నీ నాలుగు బయటకు వచ్చే లోపల వస్తాడా? ఎవరు వస్తాడు కాపాడటానికే? ఎవడొస్తాడు నిన్ను కాపాడడానికి? నీ బోర్ పోయేలాగా వస్తాడా? ఎవరు వస్తారని కాపాడటానికే? చెప్పు, ఎవరు కాపాడతాడు నిన్న? ఎవరు కాపాడతారు నిన్ను? నా గొంతు ఏంటో నాకే వినపడుతుంది ఎగ్గోలాగా. ఇది బేస్ వాయిస్ కదా గురుగారు, మీ మాటలు చెట్లు గుద్దుకుని మీకే వినపడుతున్నాయి. అంతేనంటావా? అంతే గురుగారు. నీ లేపెత్తి ఇంటి పక్కన రారు, 100 కిలోమీటర్లు దొరగారు వచ్చేస్తారు. మరి చంపేస్తే చంపే, ఈ బాధలు చూడకుండా ఒకసారి పోతాను, అంతేగాని సంతకం పెట్టను. పెట్టాలే, నీ అంతటా నువ్వే ఇల్లు పొలం మీ ఆయనకి ఇవ్వాలే. ముఖ్యంగా నీకేం నచ్చలేదని ఇడాకుల పేపర్ మీద నువ్వే సంతకం పెట్టాలే. ఇది బుల్లెట్ కృష్ణ తీర్పు. నువ్వు పెడతావు నాకు తెలుసు. నా లైఫ్లో చేసిన సెటిల్మెంట్తో పోలిస్తే చాలా చిన్నదే. గెత్త ఈ రోజు కోడి దగ్గరికి వచ్చింది, సంతకం పెట్టకపోతే కోడి పిల్లల దగ్గరికి వెళ్తుంది. కావాలంటే నా ప్రాణం తీసే, కన్నా పిల్లలు మాత్రం ఏం చేయకు. నీ ప్రాణం తీయాలంటే పెద్ద విషయం కాదు, నిమిషం పని. మీ ఆయన అయితే 5 లక్షలు ఇస్తానని చంపేమన్నాడు. సింపుల్గా నీ ప్రాణం తీసేస్తే నీ పిల్లలు పెద్దల వరకు ఇల్లు పొలం అమ్మటం వీలవుదాం. మాకు ఆ మాత్రం తెలియకేం కాదు. చెప్పిన మాట అన్నామనుకో నీతో పోతుంది, లేదంటే నీ పిల్లల. నీకు గంట టైం ఇస్తున్నాను. నీ నుంచి నాకు గంటలో ఫోన్ రాకపోతే కోడి పిల్లల దగ్గరికి గెద్ద వెళ్తుంది. తెలుసు కదా, గెద్ద బుల్లెట్ మీద వెళ్తుంది. కుక్కు పదరా, ఈ గొడవ గంటలో తేలిపోతాయి. అయిపోద్దమ్మా, 1 గంటలో మీ ఆవిడ ఫోన్ చేస్తుంది. విడాకులు ఓకే, మ్యారేజ్ డేట్ కూడా పెట్టేసుకో. సిగ్గుపడి చాలే కానీ నా డబ్బులు మట్టుకు రేపు సాయంకాలం ఇచ్చేయాలి. ఇప్పుడు 1,200,000. 200 ఎందుకండి? కారణాలు చాలా ఉంటాయి. బంగారం, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి 1,02,00,000 రూపాయలు ఫోన్పే చేయవా? బంగారమా? అబ్బా, బాగుంటుందా నీ బంగారం? లేక నీ పిల్లలా ఉంటుందా? నా భార్యలా ఉండదండి, హీరోయిన్లా ఉంటుంది. అబ్బా, అలా ఉంటే నరకానికి వెళ్ళిపోవచ్చురా. ఏయ్, పాయసం తీసుకురా. అమ్మ బయటకు వచ్చింది, ఇంకా చదువుకుంటుందా? చదువు కలెక్టర్ అయిపోద్దమ్మా నా కూతురు. 200 ఎందుకన్నావు కదా, 50 రూపాయలు సేమియాలు, 50 రూపాయలు గ్యాసు, 100 రూపాయలు వెళ్ళొచ్చినందుకు పెట్రోల్కి. లెక్కల్లో నేను చాలా కట్టుకుంటాను. మిగతా అమౌంట్ తేడా రాకూడదు, లేదనుకో రెండో పెళ్లి జరగదు. పోలీస్ స్టేషన్లో మొదటి పెళ్లి జరుగుద్ది. ఆపే దిక్కుందా, అడిగే దమ్ముందా, ఏ దారి లేదు, చావే దిక్కు వస్తుంది ఈ బుల్లెట్. మీ ఆయన అయితే 5 లక్షలు ఇస్తానని చంపేమన్నాడు. నీ ప్రాణం తీయాలంటే పెద్ద విషయం కాదు, నిమిషం పని. సింపుల్గా నీ ప్రాణం తీసేస్తే
ఈ పిల్లలు పెద్దలే వరకు ఇల్లు పొలం ఒకటే వీలవుదాం. మాకు ఆ మాత్రం తెలియకేం కాదు. అమ్మా అమ్మా నువ్వు తింటారా? తాతయ్యని తీసుకెళ్ళొద్దని చెప్పనా? డాడీతో దుబాయ్ రాని చెప్పు. అదే చెప్తాను. నువ్వు కూడా చెప్తావా? చెప్తా. మీరిద్దరూ నా దగ్గరే ఉండిపోతారమ్మా? ఉండిపోతాం. మీ డాడీ వద్దా? వద్దు, నాకు నువ్వే కావాలి. నేను ఊరికి వెళ్తున్నాను. సాయంత్రం దొరబాబు మావయ్యని రమ్మంటాను. మావయ్య వచ్చే వరకు జాగ్రత్త. త్వరగా వచ్చేయమ్మా. అలా కుదరదమ్మా. ఎప్పుడు వస్తావమ్మా? అక్కడ టైం పడుతుందమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఆరోగ్యం బాగాలేదంతే. మీరు వెళ్ళరండి, నేను వెళ్తాను. నువ్వు కూడా వెళ్ళిరా అమ్మా. వెళ్ళడమే కుదురుతుందమ్మా, రావడం కుదరదమ్మా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు పాల్? నా మాట విన్నావనడానికి కనురప్పేవా? నువ్వు మామూలుగా మారడానికి మందులు డాక్టర్ వల్ల కాదు పాల్, నీ వల్ల అవుతుంది. నీకు నువ్వుగానే ప్రయత్నించాలి. నేను అడగ్గా కనురప్పేసావు కదా, అలాగే నీ మనసు చెప్పిన దాన్ని చేయడానికి గట్టిగా ప్రయత్నించాలి. ఇదిగో ఈ కీ వేస్తాను. ముఖం మీద పడకుండా ముఖం ప్రక్కకు తిప్పుకుంటావా? రేయ్, అదంతా సులువు కాదు కానీ నువ్వురా. నువ్వు దుబాయ్ వెళ్తున్నట్టు వాడికి తెలిస్తే వాడు తట్టుకోగలడంటావా? ఎంతకాలం దాస్తావు బావా? అయినా ఈ ప్రాణం మనుషుల కోసం చూసేది కాదు, పరలోకం కోసం చూసేది. సమాధానం భలే చెప్తావురా. చెప్పు బావా. ఎరా, మీరు వెళ్ళడం తప్పదా? తప్పదు బావా. విదేశాలు వెళ్ళాలని, అక్కడే స్థిరపడాలని నా చిన్ననాటి ఆశ. వెళ్తే వెళ్ళిరా, కుటుంబాన్ని తీసుకెళ్ళడం ఎందుకు? మేమంతా ఇక్కడే ఉన్నాంగా. సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా. లేదు బావా, నేను సాధించాలనుకున్నది ఇంకా చాలా చాలా ఉంది. అయినా ఇక్కడ నేను చేయాల్సిన పనే ఉంది. అందరినీ వదిలేసి ఎందుకంత దూరం? నాకెవరున్నారు బావా? బంధువులందరూ వదిలేశారు. ఆపదలో ఎంతమందిని సాయం చేయమని అడిగినా ముఖం మీదే తలుపులు వేశారు. మోమాటం లేకుండా పొమ్మన్నారు. నా దగ్గర డబ్బులు లేవురా. నాన్న, నీ కన్ను ఇలా ఇలా కొట్టుకుంటుంది. లేదు లేదు, నలకబడింది. విచిత్రం ఏంటో చెప్పనా? తాళాలు వేసి లోపల దాక్కున్నారు. నేను చెప్పాను కదండి తెలివైనాడని. వాడు తెలివైనాడు కాదు, నువ్వు తింగరదాను. మెల్లగా మాట్లాడండి, వినపడితేమో మళ్ళీ వినపడినా మళ్ళీ రాడు. మరలా వారితో కలిసే ఆలోచన లేదు. ఇంకా ఊరోళ్ళంటావా? నన్ను కట్టేసి కొడుతుంటే ఒక్కరు కూడా ఫోన్లో వదిలేండి అన్న మాట అనలేదు. ఇక్కడ మీ కుటుంబం, అక్కడ నన్ను కాపాడిన అక్క కుటుంబం తప్ప నాకెవరూ లేరు బావా. మీరెప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. ఏదేమైతేనే మనందరం హ్యాపీ, మనందరి జీవితాలు సంతోషంగా ఉన్నాయి. అది చాలు బావా నాకు. నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావా తమ్ముడు?
అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చిన్నమ్మ చెప్పు. చిన్నాను ఉన్నారా? ఉన్నాడు, ఇంకా చావలేదు. నీ కోసం తిరిగి తిరిగి ఏదో ఒకరోజు చేస్తాడు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంది. కానీ దీని పెళ్లి మా చావుకు వచ్చింది. కట్టుకున్నవాడే ఇలా కడ తీర్చమన్నాడా? అవసరమైతే ఇంకో 5 లక్షలు ఇస్తాను. మనిషిని తెలియకుండా లేపేసినా పర్వాలేదు. కట్టుకున్న గూడంతా కూల్చేయమన్నాడా? ఎవరా ఎవరా నిన్ను కడదీర్చేదెవరా? ఎవరా ఎవరా నేను నిలబెట్టేదెవరా? నావికుడన్నని నడిపి నట్టేట ముంచాడా? తోడుంటానని చెప్పి తోడేలైపోయాడా? ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? पर करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है। దొరబాబు నాకు బ్రతకాలని లేదురా. ఎవరున్నారు నీకు? ఆలస్యం చేయకు, ముగించు అసలు పని. లేదు, నా కోసం ఎవరో వస్తారు. రోడ్డు మీద చాలా మంది వెళ్తున్నారు. నన్ను కాపాడడానికి ఒక్కరైనా వస్తారు. ఎవరొస్తారు? నిన్ను కాపాడడానికి ఎవరొస్తారు? ఎవరొకరు వచ్చిన చావు నాపుతారు. ఎవరైనా వచ్చిన చావు నాపిన కష్టాలు తీరిస్తే నేను బ్రతుకుతాను. భర్త నిన్ను ఇప్పుడు ఇలా చూసినా రాడు. రోడ్డు మీద వెళ్తున్నవారు ఏదైనా అయితే కేసులు పెడతారేమో అనే భయంతో రారు.
నీ తమ్ముడు దొరబాబు రాలేడు. ఆ రోజు అడవిలో దొరబాబు ప్రాణం పోతుంటే పరుగెత్తుకొచ్చేసాడు చూడు. ఏం పేరు వాడిది? పాల్. వాడైతే రాలేడు. ఎవరొస్తారు? నిన్ను కాపాడడానికి ఎవరొస్తారు? క్షమించండి గురువు గారు, లేవలేని వాడి స్థితి గుర్తొచ్చి నవ్వొచ్చింది. వస్తారు, ఎవరో ఒకరు వస్తారు. బుల్లెట్ కృష్ణ నుండి నన్ను కాపాడతారు. ఎవరా నిన్ను కాపాడేదెవరా? ఎవరా నిన్ను రక్షించేదెవరా? లెక్కలేదు నీ ప్రాణం, ధనమే అందుకు మూలం. ఎదురు చూపు ఏకాంతం, మరిచిపోకు ఈ సిద్ధాంతం. తరరా తరరా రారు, ఎవరు రారు. నా కోసం ఒక్కరు కూడా రారు. నేను అదే చెప్తున్నాను. కానీ ఇలా పోతే నేను నరకానికే పోతాను. ఏది నరకం? దేవుడు మనుషుల్ని చేసి పెట్టిందే నరకంలో, కష్టాల్లో. ఆయన మాత్రం సంతోషంగా పరలోకంలో ఉన్నాడు. నువ్వు నేను నరకంలో ఉన్నావు. నీ జీవితంలో ఎప్పుడు సంతోషం ఉంది చెప్పు? పుట్టగానే తల్లిపోయింది, తండ్రి మంచాన పడ్డాడు, అయిన వారందరూ వదిలేశారు. సంతోషం ఎక్కడుంది చెప్పు? నీకు సంతోషం ఎక్కడుంది చెప్పు? నిజమే, నాకు సంతోషం లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. లేదు, నువ్వు చెయ్యాల్సిన పని ఒకటి మిగిలిపోయింది. పిల్లల్ని అలా వదిలేస్తావా? వాళ్ళుండి మాత్రం భూమి మీద ఏం సాధిస్తారు? వాళ్ళను కూడా తీసుకుపోవచ్చు కదా. ముందు వాళ్ళకు ఇంకా ఆపు. పిల్లలకి వాళ్ళ జీవితం వాళ్ళకి లేకుండా చేయడం పాపం. నిజమా నిజమా ఆ పరలోకం నిజమా? నిజమా నిజమా ఇట్టా పోతే నరకమా? చేయలేవు ఏ మోసం, కష్టాలే నీకు సొంతం. చేయలేవు ఏ పాపం, బ్రతుకు తెరువు ఇక అంతం. తరరా తరరా దేవుడా, నేను చేసిన పాపాలు క్షమించు. క్షమించమని మాత్రం అడగకు. అసహ్యం, అసహ్యం, అసహ్యం. ఆ మాట అంటేనే నాకు అసహ్యం. నీ పాపం పోదేమో, నా పాపం పోవచ్చు కదా. ఏంటి? నా పాపం పోదు గాని నీ పాపం పోతుందా? నా మాట వినే ప్రతి ఒక్కరూ, చర్చికెళ్లే విశ్వాసులు, పాలించే సంఘ పెద్దలు, బోధించే పాస్టర్లు అందరూ కూడా నా పాపం పోయిందనే వాళ్ళే, నేను పరలోకం వెళ్ళిపోతాననే వాళ్ళే. వెళ్తారో లేదో వాళ్ళకే బాగా తెలుసు. అసలు పాపం ఉంటే కదా, దేవుడు తీస్తే కదా, పరలోకం ఇస్తే కదా. పాపం ఉంది, దేవుడు తీస్తాడు, పరలోకం ఇస్తాడు. అసలు దేవుడుంటేనే కదా. దేవుడున్నాడు. అవునా? సరే, దేవుడుంటే గనుక, దేవుడా నేను 3 అంకెలు లెక్క పెడతాను, నేను 3 అనేలోపు నా ముందుకొచ్చి నుంచో అను.
లెక్క పెట్టు. దేవుడా, నువ్వే గనక ఉంటే నేను 3 నెంబర్లు లెక్క పెడతాను. నా ముందుకు రా. 1 2 3. ఉన్నాడా నీ దేవుడు? వచ్చాడా నీ దేవుడు? నీ ముందు ఏముందో నీకే బాగా తెలుసు. రాడు, నీ దేవుడు రాడు. నీ దేవుడు ఆపను కూడా ఆపడు. తీసెనా తీసెనా నీ కర్మ పాపం తీసెనా, మార్చేనా మార్చేనా మీ బ్రతుకు దేవుడు మార్చేనా. ఎవరు చెప్పారి సిద్ధాంతం, ఈ కాగితమే ఓ బూటకం. 3 మేకులను పీక్కోలేని మనిషి కోసమారాటం. తరరా తరరా అవును, 3 మేకులు పీక్కోలేని అతను దేవుడా? పిలిస్తే వస్తాడా? రాడు. అవును, నువ్వన్నదే నిజం. దేవుడు మనుషుల్ని కష్టాల్లో పుట్టించి ఆయన సంతోషంగా పరలోకంలో ఉంటాడు. సరే, వెళ్తే వెళ్ళావు కానీ సంవత్సరానికి ఒకసారైనా రండి. పాల్, ఇక్కడ నా పని పూర్తయింది. నిన్ను మీ భావన కలిపేశాను. నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి మీ అక్కకి ఇచ్చేశాను. రుణం తీర్చేసుకున్నాను అనట్లేదు, బాధ్యతలు పూర్తయి అంటున్నాను. ఇంకా ఒక్కటే మిగిలింది, నిన్ను నిన్నుగా చూడడం. నా ఆశ ఎప్పటికైనా తీరాలి పాల్. వెళ్తున్నా పాల్. నీ వల్ల అవుతుంది పాల్. చెప్పమ్మా దివ్య. అన్నయ్య ఈయన ఉన్నారా? ఉన్నాడమ్మా. ఒకసారి ఫోన్ ఇవ్వండి అన్నయ్య. రే దివ్య ఫోన్ చేసింది. నన్ను లైన్లో ఉండము. చెప్పు దివ్య. ఏమండి, అక్క చనిపోతున్నానని వీడియో మెసేజ్ పెట్టింది. ఏం మాట్లాడుతున్నావు దివ్య? వేళకోళం ఆడుకో. నేను వేళకోళం ఎందుకు ఆడతానండి? నిజం చెప్తున్నాను. అసలు ఏమైంది దివ్య? ఏమో కారణం తెలీదు. చాలాసార్లు ఫోన్ చేసింది అక్క. విజిట్ కాల్స్ సుమారు 20 పైనే ఉన్నాయండి. నేను పిల్లలకి టిఫిన్ తినిపిస్తూ బయట ఉన్నాను. ఏమైందిరా? ఇప్పుడే చూశాను. నువ్వు ఫోన్ చేసావా? చాలాసార్లు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చిందండి. ఒకసారి ఆ వీడియో అన్నయ్య నెంబర్కి పెట్టవా? ఏమైందంటే చెప్పవే. ఝాన్సీ అక్క చచ్చిపోతున్నానని మెసేజ్ పెట్టిందండి బావా. అవునా? ఇలా చేసిందేంటి బావా? అసలు ఏమైందంటావు? ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. దొరబాబు, నాకు బ్రతకాలని లేదురా. ప్రేమ పెళ్లి బాగా చూసుకుంటాడు అనుకున్నాను. మొదటి బిడ్డ కడుపులో ఉండగానే వేరే ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. రెండోది కూడా ఆడపిల్ల పుట్టిందని ఆమెతో వెళ్ళిపోయాడు. కట్టుకున్న భర్త రౌడీలు పంపి పిల్లలకున్న ఆధారం లాక్కుంటే చూడలేకపోతున్నాను. నేనంటూ లేకపోతే నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు వాళ్ళ ఆస్తి అమ్మడం వీలు కాదు. అందుకే నేను నీకు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నువ్వు ఉన్నావన్న నమ్మకంతో పోతున్నాను రా. నా బిడ్డల్ని నీ బిడ్డలుగా చూసుకోరా. సాయంత్రం స్కూల్ అయ్యి వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇక్కడికి వస్తావని చెప్పాను. వస్తావు కదూ? నువ్వెక్కడో ఉన్నావు. ఎంతో మందిని పోకుండా ఆపావు, కానీ ఈరోజు నన్ను ఆపలేవు. నువ్వు వచ్చేలోపే
నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. ఈ రోజు నా చావు తథ్యం. రే రే అడవకరా. లేదు బావా, అంత అయిపోయింది. మొండిది బావా, అక్క చనిపోయింది బావా. అలా ఎందుకు చేస్తాది లేరా, నువ్వు కంగారు పడకు. ఎంత వేగంగా వెళ్ళి అక్కడికి వెళ్ళాం. అక్కడికి కాపాడే వాళ్ళు ఎవరు లేరు. అయిపోయింది, ఈరోజు అక్క పని అయిపోయింది. ఇలా చేసిందండి బావా. ఎవరు 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 అక్కడి కాబట్టి ఎవరు బావా? ఏదోటి చేద్దాం, కంగారు పడకరా. అంత టైం ఎక్కడుంది బావా? టైం ఏ టైం? దివ్య, అక్క మెసేజ్ ఏ టైంకి వచ్చింది? మిస్డ్ కాల్స్ 8 నుంచి 8:30 వరకు ఉన్నాయండి. వీడియో మెసేజ్ 9 గంటలకు వచ్చింది. ఇప్పుడు 10 అవుతుంది. ఆలస్యం అయిపోయింది దివ్య. అంత అయిపోయింది వాడికి. అక్క చనిపోయేట్టు దివ్య. అక్క చనిపోయేట్టు దివ్య. అలా అని మీరెందుకు అనుకుంటున్నారండి? ముందు మీరు బయలుదేరండి. ఇక్కడ 2 గంటలు పడుతుంది దివ్య. ఎలా ఎలా చెప్పు? పరుగు ప్రారంభించేటప్పుడు వేగంగానే ఉంటుంది కానీ ఆ పరుగు ముగించేటప్పుడు నెమ్మదిగా ఉంటుంది. జీవితాన్ని ముగించాలనుకున్న వారు కూడా అంతే, ఎంతో కొంత ఆలస్యం చేస్తారు. మీరే చెప్పారు కదా, మీరు చనిపోదాం అనుకున్నప్పుడు ఒక యుద్ధమే జరిగిందని. అంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే ఆలస్యం అవదా? ముందు మీరు వెళ్ళండి. సరే, నేను బయలుదేరుతాను. నువ్వు అక్కకు ఫోన్ చేస్తూ ఉండు. లిఫ్ట్ చేస్తే 1 గంట ఆగమని చెప్పు. నేను తర్వాత కలుస్తాను, వెళ్ళొస్తాను బావా. కలవడం తర్వాత చూద్దాం, ముందు జాగ్రత్తగా వెళ్ళరా. రే కొంచెం స్లోగా జాగ్రత్తగా వెళ్ళు. తరరం తరరంతం అయిపోయిక సమయం. తరరం తరరంతం ఆపింక నీ పయనం. కన్నమ్మ పెద్ద భోజీ లేరా? నువ్వా? తలపటి వచ్చిందని పడుకున్నారు మళ్ళీ. మావయ్య ఝాన్సీ అక్క చచ్చిపోతున్నానని మెసేజ్ పెట్టింది. ఒకసారి అర్జెంట్గా త్వరగా వెళ్ళండి మావయ్య. నేను నైట్ డ్యూటీ చేసి వచ్చాను, ఇంకెవరికైనా చెయ్యి. తరరం తరరంతం అయిపోయే ఇక సమయం. తరరం తరరంతం నీ అక్క ఇక అంతం. మరణం అది మరణం, ఆపింక నీ పయనం. మరణం అది మరణం, చూస్తుందా నీ నయనం. మరణం అది మరణం, చూస్తుందా నీ నయనం. నేను చూడలేను. అక్క కలతో చూడలేను. చూస్తుందా నీ నయనం. అక్క కలతో చూడలేను. జీవితాన్ని ముగించాలనుకున్న వారు కూడా అంతే, ఎంతో కొంత ఆలస్యం చేస్తారు. మీరే చెప్పారు కదా, మీరు చనిపోదాం అనుకున్నప్పుడు ఒక యుద్ధమే జరిగిందని. అంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే ఆలస్యం అవదా? ముందు మీరు వెళ్ళండి. నా మాట విని దేహమా, నా మాట విని దేహమా, ఈ ఆత్మ చెప్పే మాట వినకు దేహమా. నాతో కలిపి ఒక 5 నిమిషాలు పరిగెత్తి చాలు. జీవితం అంటే ఎట్టు చూపిస్తాను.
ఇంకోసారి బండి మీద స్పీడ్కి వెళ్ళా ఉంటే క్షమించేది లేదబ్బాయి. మురాజీ గారు ఒకసారి ఇలా రండి. మురాజీ గారు ఎలా ఉన్నారని అడగలేను. నన్ను కాపాడిన ఝాన్సీ అక్క చాలా ఆపదలో ఉంది. ఆత్మహత్య చేసుకుంటానని వెళ్ళిపోయింది. ఇక్కడ దగ్గరలో ఏమైనా సూసైడ్ స్పాట్స్ ఉన్నాయా మురాజీ గారు? ఇప్పుడు నన్ను పిలిచారు కదా, చాలా డేంజర్ స్పాట్ తమ్ముడు. అక్కడ దూకిన వారు బ్రతికిన చరిత్ర దొరికిన చరిత్ర లేదు. చాలా దారుణమైన ప్లేస్. అక్కడ దెయ్యం ఉంటుంది అంటారు అందరూ. అక్కడ మీకు ఎవరైనా ఒక ఆడవిడ కనిపించిందా మురాజీ గారు? లేదు తమ్ముడు, నేను తెల్లవారుజామున వచ్చాను. అక్కడ ఎవరూ లేరు. చనిపోతానని వెళ్ళింది మురాజీ గారు ఝాన్సీ అక్క. అక్కడ ఏమైనా సూసైడ్ స్పాట్స్ ఉన్నాయా? ఇంకోటి ఉంది, కానీ అక్కడికి ఎవరు వెళ్ళరు. ఎక్కడ మురాజీ గారు? అక్కని కాపాడండి మురాజీ గారు. మన డామ్ దగ్గర ఎవడన్నా ఆడవని చూసావా? ఇందాక చాలా సేపు కూర్చుంది. తనలో దాన్ని ఏదో మాట్లాడుకుంటుంది. మరి ఎట్టెళ్ళింది? అప్పటిదాకా అక్కడ ఉంది. నేను చూసేటప్పటికి మాయమైపోయింది. ఇంకెక్కడ నదిలో కలిసిపోయి ఉంటది. నదిలో ఉంచి సముద్రంలో పోయి ఉంటది. బాగా ప్యాషన్ అయిపోయింది. చూసినప్పుడు ఏంటని అడగాలి కదా రతయ్య. నాకే పని? నా గొర్రెలు నేను చూసుకోద్దా? మనిషి కంటే గొర్రెలు ముఖ్యమే నీకు? గట్టి మీద ఉండి ఎన్నైనా చెప్తారు. దీటే తెలుస్తుంది లోతు. ఈ మందలో ఒకటి తప్పిపోయింది అనుకో, మా ఆవిడ తెలితే పచ్చడి పచ్చడి చేసేద్దా. ఇదిగో చేసి చూసావా? మొన్న ఓ గొర్రె తప్పిపోయిందని మా ఆవిడ చెయ్యేసేసింది. ఇప్పుడు దొరికారో బాబు. మన గోదావరిలోకి జవన్ కొట్టుకొస్తుంది. ఎవరంటావు? ఇంకెవరు, మన బుల్లెట్ కృష్ణ తాలూకా. పాపం చిన్న చిన్న పిల్లలంట, ఎలా పుట్టుతారో ఏంటో. రే కబుర్లు ఆపి ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేయండి. సరే నేను వస్తున్నాను. మా కృష్ణకు ఫోన్ చేయండి, అన్నీ పురమాయిస్తాడు. చచ్చిపోయిందా? మరి పోలీసులు ఫోన్ చేశారా? ఫోన్ చేయకుండా నేను వస్తున్నాను. ఏంటి మురాజీ గారు, గోదావరిలో శవం కొట్టుకెళ్తుంటే మీరు ఎలా వచ్చారు?
కాపాడిందెవరు ఎవరు ఎవరు నిన్ను రక్షించిందెవరు నిజమా నిజమా నే చూస్తున్నది నిజమా 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 నువ్వు బ్రతుకున్నది నిజమా తీసేనా తీసేనా నీ చీకటి దేవుడు తీసేనా మార్చేనా మార్చేనా నీ నిర్ణయమే మార్చేనా రారా భోజనం పెడతాను. ఇప్పుడు నేనేం తినలేనక్క. ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత చెప్తాను కానీ నువ్వు తిన్నావో లేదో అని నీకు ఇష్టమైన చేపల వేపుడు చేశాను. నీకు ఇష్టమైన గులాబ్ జామ్ కూడా చేశాను రా. లేదక్క, నిన్నెవరు కాపాడారో తెలియకుండా నాకు ముద్ద దిగదు. నువ్వు తింటేనే చెప్తాను, లేకపోతే చెప్పను. చెప్పక్క, నిన్నెవరు కాపాడారో. నీ వీడియో మెసేజ్ విన్నాను. ఖచ్చితంగా నువ్వు బ్రతకాల్సిన దానివి కాదు. చెప్పక్క, నిన్నెవరు కాపాడారో. చెప్తే నువ్వు నవ్వుతావురా. నవ్వనులే, చెప్పక్క. నేనేం చేశానో చూసావా? అక్కడ కాదు, ఇక్కడ క్రిందకు చూడు. నువ్వు మాట్లాడుతున్నావా? ఏ అబ్రహాము కాలంలో పొట్టేలును, మోషే కాలంలో మిడతలను, బిలాము కాలంలో గాడిదను, యోనా కాలంలో చేపను, ఏలియా కాలంలో కాకిని దేవుడు వాడుకోలేదా? చరిత్రలో రాయబడకపోవచ్చు గాని సృష్టిలో ప్రతి జీవి దేవుని మాట వింటుంది. చీమలు క్రమాన్ని నేర్పుతాయి, కుక్కలు విశ్వాసంగా ఉండాలని నేర్పుతాయి, చేపలు ఉప్పు నీటిలో ఉన్న ఆ ఉప్పు మాలో చేరదు అని నేర్పుతాయి, కుమ్మరి పురుగు మట్టిలో ఉన్నా ఆ మట్టి మాకంటదు అని నేర్పుతాయి, గాడిద ఓపికను నేర్పుతుంది, గుర్రం వేగాన్ని నేర్పుతుంది, గొంగలి పురుగు
జీవితాన్ని మార్చుకోవాలని నేర్పుతుంది. అంతెందుకు, ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి జీవి మనిషికి పాఠాన్ని నేర్పుతుంది. ఇప్పుడు నా వంతు. నేనెంత కష్టమైనా ఓర్చుకుని ఎలాంటి వారినైనా ఎదుర్కొని నిలబడాలి, బ్రతకాలని నేర్పుతాను. నా చుట్టూ ఉన్న మనుషులే నన్ను కాపాడలేదు, నువ్వు కాపాడగలవా? కొందరు దేవునికి అందుబాటులో లేకపోవచ్చు, కొందరు దేవునికి అందుబాటులో ఉన్నా దేవుని మాట వినకపోవచ్చు. ఎవరు అందుబాటులో లేనప్పుడు మాత్రం అందుబాటులో ఉండే మాలాంటి వారికి అవకాశం వస్తుంది. దేవునికి మీరంటే చాలా చాలా ఇష్టం, అందుకే మిమ్మల్ని మాలాంటి స్వభావంతో చేయలేదు. మేము రోడ్డు దాటుతుంటే ఏ వాహనం మాపై నుంచి వెళ్తుందో మాకే తెలియదు. మీరనుకుంటే దేనినైనా ఆపగలరు. వాన పడకుండా ఆపగలరు, ఎండ తగలకుండా ఆపగలరు, చలి పెట్టకుండా ఆపగలరు, కష్టాన్ని ఆపగలరు, నష్టాలను ఆపగలరు, రోగం ఆపగలరు, ప్రమాదం ఆపగలరు. మీరనుకుంటే చేస్తున్న పాపాలను కూడా ఆపేయగలరు. మీకున్న ఆ జ్ఞానం మాకుంటే ఎంత బాగున్నో. మీరు అదృష్టవంతులు, ఆ దేవుని ప్రేమకు అర్హులు. దేవుడు మమ్మల్ని పుట్టించాడు కానీ దేవుడే మీకోసం పుట్టాడు. సరేలే, ఎందుకు చనిపోదాం అనుకుంటున్నావో చెప్పు. కష్టాలంటే నీకేం తెలుసు? బరువు బాధ్యతలు నీకేం తెలుసు? చుట్టూ క్రూర మృగాలంటే మనుషులు, ఇవన్నీ నీకేం తెలుసు? మనిషిని కాదు కాబట్టి ఇవన్నీ నాకు తెలీదు అనుకుంటున్నావు. కష్టం అంటే నాకేం తెలుసా? నేను పెట్టిన గ్రుడ్లు దాయడానికి ఒక చిన్న గొయ్యి త్రవ్వాను. నీ దృష్టిలో అది చిన్నదే, కానీ అది తీయడం నాకు చాలా కష్టం. మీ స్థాయికి నుయ్యి త్రవ్వడం కష్టమైతే నా స్థాయికి ఈ చిన్ని గొయ్యి చాలా కష్టం. బరువు నాకేం తెలుసా? పెట్టిన గ్రుడ్లన్నీ 10 నిమిషాల క్రితం నా పొట్లోనే ఉన్నాయి. అది బరువు కాదా? నీకు 3 కేజీల బరువు అయితే నా స్థాయికి 30 గ్రాములు బరువే. మీ స్థాయికి ఒక బిడ్డని 9 నెలలు మోయడం కష్టమైతే నా స్థాయికి ఈ గుడ్లు 8 వారాలు మోయడం బరువే. ఇక బాధ్యత, పెట్టిన గ్రుడ్లు వదిలేసిపోకుండా ఇక్కడిక్కడే ఉంటూ ఈ గుడ్లు నా బిడ్డలుగా ప్రాణం పోసుకునేంత వరకు పోరాడుతూనే ఉంటాను. ఇందులో కనపడలేదా నీకు బాధ్యత? ఏంటన్నావు? క్రూర మృగాలను బట్టి భయం? నాకేం తెలుసా? నీకు మనుషులొక్కటే. నన్ను, నా పిల్లల్ని పీక్కును తినేందుకు ఎన్ని క్రూర మృగాలున్నాయో తెలుసా నీకు? అందుకేగా ఇంత కష్టపడాల్సి వస్తుంది. అవి తినేస్తాయని ఏనాడు కనను పెంచను అని అనలేదు. ఒకసారి పైకి చూడు. ఏంటవి? పక్షులు. అవి విత్తవు, కోయవు, గరిసెల్లో దాచుకోవు. అయినను వాటిని పోషించట్లేదా దేవుడు? నేను ఇదంతా నాకివ్వబడిన తెలివితో చేశాను. నీకు తెలివితో పాటు జ్ఞానం కూడా ఇవ్వబడింది. ఆ జ్ఞానంతో సరిగ్గా చూడు. నువ్వెంచుకున్న దారి కాకుండా ఇంకొక దారి నీకు కనబడుతుంది. చావు సమస్యకి పరిష్కారం కాదు, సమస్యకి ప్రారంభం. ఆయుష్నంత వరకు బ్రతికి గెలుస్తావో, అర్ధాంతరంగా చచ్చి ఓడిపోతావో నిర్ణయం నీదే. ఇంత చెప్తే చాలా ఓపికగా విన్నావు కదా. నేను ఒక పాట పాడతాను, వింటావా? జీవితంలో అసలు ఎప్పటికీ మర్చిపోవు కదా. నీ ఇంట్లో గోడపై ఈ మాటలు వ్రాసి పెట్టుకుంటావా? అయితే కళ్ళు మూసుకుని మనసు పెట్టి విను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పినవి నా అనుభవాలు. ఇప్పుడు పాటతో నేను చెప్పబోయే మాటలు పైనుండి వచ్చినవి. పైనుండంటే ఆ చెట్టు పైనుండైతే కాదు. చెట్టుపై నుంచి తినే ఫలాలు వస్తాయి కానీ ఆత్మ ఫలాలు పరలోకం నుండే వస్తాయి. చెప్పమని చెప్పారు, చెప్తున్నా అంతే. ఎవరు? ఇంకెవరు? నన్ను పుట్టించిన నా సృష్టికర్త. మాటలు మాత్రం ఆయన చెప్పినవే. రాగం, తాళం నావి. ఎవరైనా వాడితే కాపీరైట్ వేస్తాను. సరేలే గాని కళ్ళు మూసుకో. తెంపగలవు సంకెళ్ళైనా మనసున నీవనుకుంటే, గెలవగలవు ఓటమిలోనూ సంకల్పం నీకుంటే, చేయగలవు ఏదైనా విశ్వ
విశ్వాసముంటే వెళ్ళగలవు పరలోకం నిరీక్షణ ఉంటే. చావు సమస్యకు పరిష్కారం కాదు, సమస్యకు ప్రారంభం అన్నప్పుడు నువ్వే గుర్తొచ్చావురా. నువ్వే మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆ స్వరం కూడా నీలాగే ఉంది. ఇంతకాలం చనిపోవాలనుకునే వారిని బ్రతికించడం అనే ఆలోచన నీ ఒక్కడిదే అనుకున్నాను. ఆ ఆలోచన నీది కాదని ఇప్పుడు అర్థమైంది. నాకు అర్థం కాదు, ఇవన్నీ చేసే దేవుడు ఆ చనిపోవాలనే ఆలోచన తీసేసి బ్రతికించేయచ్చు కదరా. నవ్వుతున్నావేంట్రా? అంత సిల్లీ క్వశ్చన్ అడిగావు మరి. అక్క, చాలామంది నీలాగా ఆలోచిస్తున్నారు. దేవుడు మనిషిని చేసి ఆ మనిషికి కావాల్సినవన్నీ ముందే చేసి అన్నిటికీ మించి జ్ఞానం అనుగ్రహించి మంచి చెడు రెండింటిని చూపించి మంచికి కలిగే బహుమానం చెడుకు కలిగే ప్రతిఫలం వాటి అనుభవాలు తెలిపి మళ్ళీ బ్రతికించాలా? ఒకసారి ఆలోచించు. బ్రతకడం కోసమే కదా ఇవన్నీ ఇచ్చారు, మళ్ళీ బ్రతికించడం ఏంటక్క? అక్క, ఒక ఉపమానం చెప్తాను. ఒక తండ్రి తన పిల్లల కోసం అన్నీ ఇచ్చాడు. నీళ్లు, ఆహారం, బట్టలు, చదువు, అందమైన ఇల్లు కూడా కట్టాడు. ఇంటి లోపలికి ఏది రాకుండా ఇంటి చుట్టూ ఒక కంచి కూడా వేశాడు. ఎందుకంటే ఇంటి బయట రోగం, చీకటి, శత్రువులు ఉన్నారు. ఇప్పుడు చెప్పు, ఆ పిల్లలు ఏం చేయాలి? కంచి లోపలే ఉండాలి. కంచె దాటేసి నన్ను కాపాడలేదంటే ఎలా అక్క? కంచె వేసిందే కాపాడడానికి కదా. 100 అంతస్తుల భవనం కట్టి క్రింద పునాదులు పడగొట్టేస్తానంటే ఎలా అక్క? కట్టిన ధనం, శ్రమ, కష్టం అన్నీ వృధాయే కదా. అలాగే మన ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకునే వరకు గట్టిగా పట్టుకోవాలి. అక్క, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా? ఇలా చనిపోతే శరీరం ఏమవుతుందో తెలుసా? మట్టిలో కలిసిపోతుంది. మరి ప్రాణం? మేబీ అది కూడా మట్టిలోకే. మరి ఆత్మ? చెప్పక్క, మౌనమైపోయావే. సమాధానం చెప్పక్క. ఇల్లు జాగ్రత్త షార్ట్ ఫిల్మ్లో చెప్పావు కదా, పవిత్రంగా జీవిస్తే పరలోకమని, పాపంతో జీవిస్తే నరకమని. ఒకసారి కరెక్ట్గా ఆలోచించు. నేను ఇలా చనిపోతే అన్నాను. ఇలా చనిపోతే పవిత్రంగా జీవించిన, పాపంతో జీవించిన నరకానికే పోతాం కదక్క. అంటే ఆత్మహత్య పాపమనే కదా? చనిపోతానంటే గవర్నమెంట్ ఒప్పుకుని పర్మిషన్ ఇస్తుందా అక్క? స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల చరిత్ర ఉన్న గవర్నమెంట్ ఒప్పుకున్నప్పుడు చేయడమే మనిషిని స్వతంత్రంగా చేసిన దేవుని గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? నరహత్య చేయొద్దని బైబిల్ చెప్తుంది. అలాంటిది ఆత్మహత్య చేసుకుంటూ ఊరుకుంటుందా? పురిట్లో పెట్టి చనిపోతేనే అయ్యో పాపం అంటాం. అలాంటిది పుట్టి పెరిగే నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉండగా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవుడు నీకు అప్పగించిన పనిని మధ్యలో వదిలేసి చనిపోవడం పాపం కాదా? మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియక లోకంలో ఉన్నవారు చావడానికి సిద్ధమవుతున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలిసి చావడానికి ఎందుకు అక్క తొందరపడ్డావు? 3 మేకులు పీక్కులో పెట్టి నీ దేవుడు నీ మనసును సైతాను చెప్తుంటే ఎందుకక్క మౌనంగా ఉన్నావు? తుఫాన్ ఆపినవానికి అది కష్టమా? దయ్యాలు పోగొట్టినవానికి అది కష్టమా? ఎవరి మనసులో ఏముందో తెలిసి మాట్లాడినవానికి అది కష్టమా? చనిపోయిన లాజరును బ్రతికించిన వానికి అది కష్టమా? అసలు 3 మేకులు పీకేసుకుంటే బలియాగం ఎలా జరుగుతుందక్క? రక్షణ ఎలా వస్తుంది? తనను తాను రక్షించుకోలేకపోయాడంటే వచ్చిందే తనంతటి తాను శిక్ష భరించడానికి కదా. అజ్ఞానపు మాటలు మాట్లాడడం తప్పైతే అజ్ఞానపు మాటలు వినడం కూడా తప్పే. అక్క, ఒక ఉపమానం చెప్తాను. ఒక వ్యక్తిని 100 మంది కోసం చచ్చిపోతావా, 100 మందిని చంపేయమంటావా అంటే 100 మంది కోసం చచ్చిపోతాను అన్నాడు. అతన్ని చూసి తను కాపాడుకోలేకపోయాడని నవ్వుతామా?
లేదా 100 మంది కోసం ప్రాణత్యాగం చేశాడని గర్వపడతామా? ఈ రెండిటికి తేడా తెలియకపోతే దాన్ని పిచ్చితనం వెరితనం అంటారక్క. నా దృష్టిలో నువ్వు కూడా పిచ్చితనవే. నీ చెంగుకి నిప్పు అంటుకుందని ఎవడో చెప్తే అంటుకుందో లేదో చూసుకోకుండా మంట నార్పడానికి నదిలో దూకేస్తే దాన్ని పిచ్చితనమే అంటారు. నాలో ఉన్న కోపం కాదక్క, బాధను చూడు. ప్రతి అక్కకు నాలాంటి తమ్ముడు ఉండకపోవచ్చు, ఆ తొండ రాకపోవచ్చు, లేదా పైనుండి సహాయం అందకపోవచ్చు. చిన్న సమస్యకే పారిపోయావు కదా, అసలు సహాయం కోసం ఎదురు చూసావా? ఎదురు చూడడం అంటే గేటు వైపు కాదక్క, దేవుని వైపు. ఆలోచించు, 20 లక్షల మంది ఇశ్రాయేలీయులను నరకంలాంచి ఐగుప్తు నుంచి కాపాడింది ఎవరు? అంత ఆస్తి ఉన్న కడుపు కోతతో ఏడుస్తున్న షారా నోటి మీద ఇస్సాకునిచ్చి నవ్వించింది ఎవరు? సూటిపోటి మాటలతో రోజు చచ్చి బ్రతుకుతూ చేస్తున్న హన్నాకు కొడుకునిచ్చింది ఎవరు? మొద్దుగా ఎక్కాల్సిన ఊరికంపం తప్పించింది ఎవరు? అడవి మనిషి దావీదుకు తెలివి నేర్పింది ఎవరు? సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దానియేలుని సింహాల బోరు నుంచి విడిపించింది ఎవరు? షడ్రకు మెషకు అబెద్దుగోను అగ్ని నుంచి కాపాడింది ఎవరు? వర్ష నాపింది ఎవరు? ఎరుకొని కూల్చింది ఎవరు? చనిపోయిన లాజరును 3 రోజుల తర్వాత సమాధి నుంచి పిలిచింది ఎవరు? అంతెందుకక్క, రోడ్డు మీద చెత్తలాంటోడిని, నోరు తెరిస్తే బూతులు. అలాంటి నోరు ఇప్పుడు ఏం మాట్లాడుతుందో చూసావా? ఎవరూ లేకుండా ఇదంతా ఎలా జరుగుతుందక్క? మనతో ఎవరో ఉన్నారక్క. మనతో ఉన్నవాడు యుద్ధంలో శక్తి సరిపోలేక చనిపోలేదక్క, శిరస్సు వంచి చనిపోయాడు. మనతో ఉన్నవాడు రోగాలతో చనిపోలేదక్క, మన రోగాలు తీయడానికి బలైపోయాడు. నేను గమ్యాన్ని చూస్తున్నాను, నువ్వు గతుకులు చూస్తున్నావు. నేను గెలుపును చూస్తున్నాను, నువ్వు ఓటమిని చూస్తున్నావు. నేను బహుమతిని చూస్తున్నాను, నువ్వు ప్రత్యర్థిని చూస్తున్నావు. నేను వెలుగును చూస్తున్నాను, నువ్వు చీకటిని చూస్తున్నావు. నీకు తెలుసా అక్క, నన్ను ఇక్కడికి రానివ్వకుండా నాతో ఎంత యుద్ధం జరిగిందో. కానీ గెలిచాను, వచ్చాను, నిన్ను చూశాను, దేవుడు చెప్పమన్నది చెప్పాను. నా అనుభవం ఒకటి చెప్తాను, మనసులో దాచుకో అక్క. ఏదైనా గుహలో ఇరుక్కుపోతే బయటికి వెళ్ళే దారి వెతుక్కోవాలి, కానీ బండకేసి తల కొట్టుకోకూడదక్క. ఒకసారి తొండ ద్వారా దేవుడు మాట్లాడిన మాట గుర్తు తెచ్చుకో. చావు సమస్యకి పరిష్కారం కాదు, సమస్యకి ప్రారంభం. ఆయుష్ ఉన్నంత వరకు బ్రతికి గెలుస్తావో, అర్ధాంతరంగా చచ్చి ఓడిపోతావో నిర్ణయం నీదే. మీరు అదృష్టవంతులు, ఆ దేవుని ప్రేమకు అర్హులు. దేవుడు మమ్మల్ని పుట్టించాడు కానీ దేవుడే మీకోసం పుట్టాడు. చావు సమస్యకి పరిష్కారం కాదక్క, సమస్యకి ప్రారంభం. చచ్చిపోయాకే మొదలవుతాయి వెనకాల వారికి అసలైన సమస్యలు. ఎగిరే అవసరం లేని కోడికి దేవుడు 2 రెక్కలు ఎందుకు ఇచ్చాడు తెలుసక్క? తన పిల్లల్ని కాపాడుకోవడానికి. ప్రతి జీవికి తన పిల్లల్ని కాపాడుకోవడం తెలుసు. నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లలు సంతోషంగా ఉంటారని ఎలా అనుకున్నావు అక్క? తల్లి లేనప్పుడు పిల్లల్ని తినడానికి పైనుంచి గద్దే రావక్కర్లేదక్క. పెంచుకున్న పెంపుడు పిల్లులు కుక్కలే తినేస్తాయి. అంటే శత్రువులు కాదు, నీ వాళ్ళే తినేస్తారు. వెళ్ళొస్తానక్క. వెళ్లే ముందు నా డైరీలో నేను రాసుకున్న ఒక మాట చెప్తాను. సమస్యలు మనిషికి రావడం ధర్మం. ఆ సమస్యలను బట్టి మనిషికి చనిపోవాలనే ఆలోచన రావడం సహజం. సహజంగా వచ్చిన ఆలోచనని పెద్దదిగా చూపించడం అపవాది ప్రయత్నం. అపవాది ప్రయత్నాన్ని సహా మనిషి గెలవడం దేవుని చిత్తం. ఆ తదుపరే పరలోకం నిశ్చయం. నిశ్చయం 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 నిశ్చయం. అక్క బ్రతికే ఉంది మొరార్జీ గారు. రండి మొరార్జీ గారు, బయలుదేరదాం. పర్లేదు తమ్ముడు, నేను వెళ్తా. పర్లేదు రండి, నేను దింపేస్తాను. కార్ ఎక్కండి మొరార్జీ గారు. చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. డిస్టర్బ్ చేశానా మొరార్జీ గారు?
ఈ పాటికే మీ పని పూర్తయిపోయేది కదా. నేను వచ్చేసరికి ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు. మాట్లాడరేంటి మొరార్జీ గారు? నన్ను చెట్టు కట్టి చావగొట్టినా మీ కోపం తగ్గలేదా? చావగొట్టడం కాదు, చంపేయాలని చెప్పిన కృష్ణ గారు కోపమైనా తగ్గిందా మొరార్జీ గారు? నెల రోజుల్లోగా 10 లక్షలు కట్టకపోతే సాగు కొట్టవలసి వస్తుంది అబ్బాయి. సాగు కొడతాం కదా, చంపేయటమే. ఎవడొస్తాడో అప్పుడు చూస్తారు. నా ఫోన్లో నా ఓల్డ్ ఫోటోస్ చూస్తున్నప్పుడు నా గతం గుర్తొస్తుంటుంది మొరార్జీ గారు. నా గతం గుర్తొచ్చిన ప్రతిసారి మీ అందరూ గుర్తొస్తారు. ఫోన్ అంటే గుర్తొచ్చింది, ఒకసారి ఫోన్ ఇవ్వండి మొరార్జీ గారు. దివ్య, అక్క సేఫ్. జీవితంలో మరలా చనిపోవాలనే ఆలోచన కూడా రాదు. నాకు అక్క ఫోన్ చేసింది. మీకు చేయడానికి మీ దగ్గర ఫోన్ లేదు కదా. చూసారా ఎంత కంగారు పడిపోయారో. ఎంతైనా నేను మనిషినే కదా దివ్య. అందుకే కదండి ముందున్న సమస్యను చూసి మోషే గారు భయపడుతున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటానని చెప్పారు. మోషే గారు లేరని యెహోషువ గారు భయపడుతున్నప్పుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్నారు. మన మనుషులమే గాని సామాన్యులం కాదు, దేవుడు తోడుగా ఉన్న అసామాన్య మనుషులం. మనల్ని కాపాడుకోవడానికి దేవుడే మనిషిగా పుట్టే అంత గొప్పోళ్ళం. దేవుడు మమ్మల్ని పుట్టించాడు కానీ దేవుడే మీకోసం పుట్టాడు. సరే దివ్య, ఉంటాను. సరే, జాగ్రత్తగా రండి. ఇంకో ఫోన్ చేసుకుంటాను మొరార్జీ గారు. నా ఫోను ఇంటి దగ్గర మర్చిపోయాను. ఏంటో ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు ఎదురొచ్చినా నా మొబైల్ నా దగ్గర ఉండదు. బహుశా నా కష్టం శ్రమ అందరికీ కనబడ్డానికేమో, నేను చేస్తున్న పని సాక్ష్యంగా మారడానికేమో. కేదార్, అక్క బాగానే ఉంది, నేను వచ్చేస్తున్నాను. తనకేం కాదని అనుకున్నాను. బహుశా రేపు కలుస్తాను. లగేజ్ అంతా సర్దుకోవాలి కదా. రేపు ఎయిర్పోర్ట్కి వస్తావు కదా? వస్తానులే, రాకుండా ఎక్కడికి పోతాను. అలా ఉన్నావు, ఏమైంది? ఏమవుతుంది, నువ్వు వెళ్ళిన తర్వాత పాల్ మాట్లాడాడు. నిజమా? ఏమంటున్నావు బావా? ఇంత సంతోషకరమైన వార్త అంత బాధగా చెప్తున్నావు. పాల్ నోటి నుంచి ఒక్క మాట అయినా విని సంతోషించి వెళ్ళాలని ఎంతగా ఎదురు చూశానో తెలుసా? మాట్లాడవేంటి బావా? వాడు మాట్లాడిన మాట ఏంటో తెలిస్తే నువ్వు మాట్లాడవురా. చెప్పు బావా. ఈరోజు అక్క విషయంలో గుండె బరువెక్కింది. అంతకంటే బరువైంది ఏది ఉండదని అనుకుంటున్నాను. రే, కొంచెం స్లోగా జాగ్రత్తగా వెళ్ళు. దుబాయ్ వెళ్ళొద్దని చెప్పు, వెళ్ళొద్దని చెప్పు, వెళ్ళొద్దని చెప్పు. దుబాయ్ వెళ్ళొద్దని చెప్పు, వెళ్ళొద్దని చెప్పు, వెళ్ళొద్దని చెప్పు, చెప్పు, చెప్పు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి మొరార్జీ గారు. మొరార్జీ గారు, నా కోసం అక్క కోసం మీ పనులు చాలా ఆలస్యమైపోయినాయి. ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నారో ఏంటో. మీరు ఈరోజు ఏ పనిలో ఉన్నా ఆ పని బాగా జరగాలని కోరుకుంటున్నాను. డోర్ వేస్తే నేను వెళ్తాను. గంట నుంచి ఏంటి గురుగారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే భయమేస్తుంది. ఏంటి, కాలగట్టు జయమ్మ చచ్చిపోయిందనా? ఒరేయ్, మన గోదావరిలోకి శవం కొట్టుకొస్తుంది. ఎవరంటావు? ఇంకెవరు, మన బుల్లెట్ కృష్ణ తాలూకా. పాపం చిన్న చిన్న పిల్లలంట, ఎలా బతుకుతారో ఏంటో. అది పెరిగిది, మనం ఏమనకపోయినా పోతుంది. మరి ఇంకెవరో వీడియో తీసావు కదా దాని గురించి. ఆవిడ బాగానే ఉంది కదా, ఇంకా బ్రతికే ఉంది కదా గురువుగారు. అదే కదా సమస్య, పోతే గొడవ లేకపోను. మనం స్టేషన్కి వెళ్ళి చెప్తుంది అనుకున్నాం. 100కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. మనం సిఐ దగ్గరికి వెళ్తుంది అనుకున్నాం. దాని గొడవ విజయవాడ హెడ్ ఆఫీస్కి తీసుకెళ్ళింది. నా వీడియో ఫేస్బుక్లో దేంట్లోనే అప్లోడ్ చేసిందంట. సిఐ ఫోన్ చేసి నా పేరు వాడితే ఊరుకొని అన్నాడు. మళ్ళీ మనల్ని ఇరికిస్తానన్నాడు. వీడియో తీసేయమంటే తీసేయడమేనా? అదేంటి గురుగారు, మీరే తీయమన్నారు కదా. ఇది ఒక్కటేంటి, ఎన్ని వీడియోలు తీశాను? నీ మీద నా మీద ఇద్దరి మీద మర్డర్ కేసు పెట్టింది. దాన్ని ఇరికించడం కాదు, మన వల్ల తప్పించుకోవాలి, అర్థం కావట్లేదు.
దుబాయ్ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే ఎలా పాల్? అది నా కోరిక. ఇక్కడ నా పని పూర్తయిపోయింది కదా. ఫోన్ అంటే గుర్తొచ్చింది, ఒకసారి ఫోన్ ఇవ్వండి మొరార్జీ గారు. ఇప్పుడు నన్ను పిలిచారు కదా, అది చాలా డేంజర్స్ పడు తమ్ముడు. అక్కడ దూకిన వారు బ్రతికిన చరిత్ర, దొరికిన చరిత్ర లేదు. లేదు తమ్ముడు, తెల్లవారుజామున అక్కడికి వచ్చాను, ఎవరూ రాలేదు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి మొరార్జీ గారు. దిగండి మొరార్జీ గారు. మీరు ఈరోజు ఏ పనిలో ఉన్నా ఆ పని బాగా జరగాలని కోరుకుంటున్నాను. మొరార్జీ గారు, డోర్ వేస్తే నేను వెళ్తాను. చూసావా, ఎవరైనా నిన్ను పిలిస్తే నీ పని వాయిదా వేసుకుందాం అనుకున్నావు. రోడ్డు మీద ఎంతమంది వెళ్తున్నారు. ఒక్కడైనా నీ కోసం ఆలోచించాడా? వచ్చాడు కదా. వచ్చాడు. తన అవసరానికి నిన్ను వాడుకుని వెళ్ళిపోయాడు. ఒక మంచి పనిలో నన్ను భాగం చేశాడు. అయినా చనిపోవడానికి వెళ్ళేవారు వెనకాల వాళ్ళ కోసం ఆలోచించకుండా ఎలా వచ్చేస్తారు కానీ, వెనకాల ఉన్న వాళ్ళు ముందు పోవాలనుకున్న వారి కోసం ఎంత తపన పడతారో ఈరోజు అమ్మాయి కోసం వెళ్తుంటే అర్థమైంది. మనసు కొంచెం ఆనందం అనిపించింది. ఆనందం వాడికి, నీకు కాదు. వాళ్ళక్క వాడికి ఆనందం. నువ్వేమైనా వాడి బంధువా? ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు. ఏమైంది అని అడుగుతాడని ఎంత ఆశగా ఎదురు చూసావు. అలా ఉన్నావు? ఏమైంది? అడిగనా ఏదో నీ సమస్యలు తీర్చేస్తాడని ఎంత ఆశగా పరిగెత్తావు. మరిచిపోకు, మరలా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి దింపేసి వెళ్ళింది ఈ దొరే. ఇంత సాయం చేసినా ఈ దొరకే నీ మీద ప్రేమ లేదు. ఇంకా పైనున్న దొరకి ఇంకేం ప్రేమ ఉంటుంది? మళ్ళీ పైగా నీ పని బాగా జరగాలని కోరుకుంటున్నానన్నాడు. అంటే అర్థం కావట్లేదా? మీరు ఈరోజు ఏ పనిలో ఉన్నా ఆ పని బాగా జరగాలని కోరుకుంటున్నాను. డోర్ వేస్తే నేను వెళ్తాను. ఈ దొర ఆ దొర ఇద్దరూ నీ పని ముగించాలని కోరుకుంటున్నారో ముగిసను. ఇదే మంచి సమయం. ఏంటి చూస్తున్నావు? ఎవరైనా వచ్చి ఏమైందని అడుగుతారేమో. అడిగితే ఉదయం సంతోషంతో ఇంటి నుండి బయలుదేరిన ఎంతో మంది నిన్ను చూస్తూ వెళ్ళిపోయారు. అదే ఇంటికి సాయంత్రం కష్టాలు మోసుకుని తిరిగి వెళ్లే వాళ్ళు నీ కష్టాన్ని తీరుస్తారా? ఆపినా ఆపకపోయినా నేను ఆగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా వయసు 40 సంవత్సరాలు. ఇంకా 40 సంవత్సరాల ఆయుష్ ఉంది. చాలే చెప్పావు. నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు. నిలబడి నీళ్లు తాగుతావా? పరుగెత్తి పాలు తాగుతావా? ప్రక్కనున్న ప్రశాంతతను కోరుకుంటావా? నెత్తి మీద మూట పెట్టి నిచ్చెనెక్కి పరలోకం అంటే అటు వెళ్తావా? ఇదొకసారి విసురు. ఏమైందో దానికి తెలుసా? దానికి తెలియదు కానీ నాకు తెలుసు కదా. 3 సెకండ్ల దూరంలో ప్రశాంతత ఎదురుగా ఉంటే తెలుసు అంటావేంటి పిచ్చోడిలా? మొరార్జీ గారు, ఇక్కడ
ఇక్కడ ఏదైనా జరిగితే అసలు మనిషే దొరకరన్నారు. మరి చేతి మీద ఎందుకు ఫోన్ నెంబర్ వేసుకున్నారు మొరార్జీ గారు? ఒకవేళ దొరికితే ముఖం కుళ్ళిపోకముందే మీ భార్య మిమ్మల్ని చూసి ఏడవాలనా? మీ కడుపున పుట్టిన బిడ్డలను అందరూ చిన్నచూపు చూస్తుంటే ఇప్పుడు చూసిన ముఖం గుర్తొచ్చి మీ పిల్లలు అప్పుడు ఏడవాలనా? చెప్పండి మొరార్జీ గారు, చేతి మీద నెంబర్ ఎందుకు వేసుకున్నారో? రేపెక్కడికో ప్రయాణం పెట్టుకున్నాను. తెల్లవారితే నా దేశం విడిచి వేరే దేశంలో ఉందను. నేను చేయాల్సిన పని ఇక్కడేముంది? నేను కాపాడాల్సిన వాళ్ళందరూ కూడా సేఫ్ అనుకున్నాను. చావు సమస్యకి పరిష్కారం కాదు, చావు సమస్యకి ప్రారంభమని ఇంకా చాలామందికి తెలియపరచాలి. సరే చెప్పండి, మీ సమస్యకి కారణం ఏంటి? చనిపోవాలనిపించేంత సమస్య ఏమొచ్చింది? అప్పులా? అవసరమైనంత డబ్బు ఉంది. మీ భార్యనా? లోబడే మనిషి. మీ పిల్లలు? వాళ్ళైతే బంగారం. అమ్మా నాన్నలు? అర్థమైంది. ఏదైనా అక్రమ సంబంధమా? నా జీవితంలో నా భార్య తప్ప వేరెవరూ లేరు. సహజంగా ప్రతి మనిషి ఆత్మహత్యల కారణమైన ఏ కారణం కూడా ఈరోజు మీ చావు కారణం కాదంటున్నారు. మరెవరు? అది నువ్వే తమ్ముడు. నేనా? ద్రోహి, నీ యజమానినే సంతోష పెట్టలేకపోయావు. ఎందుకు నీ బ్రతుకు? కేవలం వెనకాలెవరూ లేని కోడిని చంపలేకపోయావు. చేతకాని దద్దమ్మ. సమయం లేదు, వాడొచ్చేస్తాడో. త్వరగా తొందర పెట్టువంటి సూక్తులు చెప్తున్నావు. నిలబడి నీళ్లు తాగుతావా, పరుగెత్తి పాలు తాగుతావా? ప్రక్కనున్న ప్రశాంతతను కోరుకుంటావా? నెత్తి మీద మూట పెట్టి నిచ్చెనెక్కి పరలోకం అంటే అటు వెళ్తావా? మళ్ళీ నీ ముఖానికి డాన్సులు ఒకటి అవసరమా నీకు? నిన్ను నమ్ముకునే లాభం లేదు. ఈ రోజు తప్పించుకోవచ్చా కోళ్ళు, రేపు తప్పించుకోలేవు. నువ్వు కాదు, నేను వెళ్తాను. ఆ పిరికి కోళ్లతో పాటు వాళ్ళని కాపాడుకుంటున్న ఆ దొరగాడిని కూడా తినేస్తే ఏసే నీ రక్షకుడు, యేసుక్రీస్తే అందరి దేవుడు. తీసే నీ పాపాలు, తీసే ఇచ్చే ఆ పరలోకం. తెగిపోయే సంకెటిలైనా మనసున నీవనుకుంటే గెలిచి నిలిచే ఓటమిలో సంకల్పం నీకుంటే చేస్తావేదైనా విశ్వాసముంటే వెళ్తావు పరలోకం నిరీక్షణ నీకుంటే.
లక్షల మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ప్రైజ్ లార్డ్. క్రీస్తు నామములో శుభాలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసిన ఈ ఎవరు అనే షార్ట్ ఫిలిం మీ వ్యక్తిగత జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు చాలా ఆశీర్వాదకరంగా ఉండబోతుందని నమ్ముతున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఆగకుండా, ఈ పరిచర్య ఆగకుండా ఇలా ముందుకు కొనసాగాలి అని అంటే మీ ఆర్థికపరమైన సహకారాన్ని మాకు అందించండి. ఎందుకంటే ఇంకా తీయాల్సిన షార్ట్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ షార్ట్ ఫిల్మ్ పరిచర్యకు సహకరించాలని ఆలోచన కలిగితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. లేదా డైరెక్ట్గా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీ ఆర్థిక సహకారాన్ని పంపించవచ్చు. ఖచ్చితంగా మీరు చూసారు, మీకు బాగా నచ్చుంటుంది. మీకు నచ్చితే కనుక క్రింద ఉన్న లైక్ అనే బటన్ని ఖచ్చితంగా నొక్కండి. మీరు లైక్ అనే బటన్ నొక్కితే యూట్యూబ్ ఈ షార్ట్ ఫిల్మ్ అనేక మంది చూసేలాగా వాళ్ళకి షేర్ చేస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు షేర్ అనే బటన్ నొక్కి షేర్ చేయండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వారిలో ఎంతమందిలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉందో మీకు తెలియదు కాబట్టి మీరు షేర్ చేస్తూ ఉండండి. మనం కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాణాన్ని కాపాడుకున్నా మనం దేవుని దృష్టిలో చాలా గొప్పవారం అవుతాం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ అనే బటన్ని నొక్కండి. ఎందుకంటే లక్షల మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు, కానీ మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. మీ ప్రోత్సాహాన్ని దయచేసి మాకు ఇవ్వండి. మేము ఇంకా అనేకమైన షార్ట్ ఫిల్మ్ చేయగలుగుతాం. రండి, ముందుకు రండి. దేవుని పనిని కలిసి చేద్దాం, అనేక మందిని కాపాడుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.